దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. గమనించినట్లయితే గనక మనము అనేకసార్లు అనుకుంటాము, నేను ఎంతో మేలు చేశాను, నేను ఎంతో సహాయం చేశాను. వారు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఎంతో మేలు చేశానే. అయితే వాళ్ళు ప్రతిగా నాకు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడైతే చేస్తున్నారని చెప్పేసి బాధపడుతున్న సందర్భాలు మన జీవితాల్లో అనేకం ఉంటాయి. అయితే ఒకటి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనము మనుషులకి ఎంత సహాయం చేసినా మనం చేసిన మేలుకు కీడు మనకు వస్తూ ఉంటుంది. అయితే ఇది మనుషుల స్వభావం అంతే. మనం ఎంత మేలు చేసినా మనకు కీడు వస్తూనే ఉంటుంది. మనం ఎంత మంచి అనుకున్నప్పటికీ కూడా మనకు కీడు వస్తూనే ఉంటుంది. అలాగనేసి మనము మనుషులకు మేలు చేయడమో మానకూడదు. ఎందుకనంటే వారి యొక్క స్వభావం అటువంటిది. మన చేతనైనంత మట్టుకు మనం సహాయం చేస్తూనే ఉండాలి. వారు మనకు కీడు చేసినా కూడా ఈ యొక్క న్యాయాలను చూస్తున్నటువంటి దేవుడు, ఆ యొక్క న్యాయ నిర్ణేత అయినటువంటి దేవుడు ఒకానొక దినాన ఖచ్చితంగా మనం చేసిన మేలుకు ప్రతిఫలముగా దేవునిని అనుగ్రహిస్తాడు. మనం చేసిన మేలుకు ప్రతిఫలముగా ఆయన నిశ్చయముగా మనకు మేలును సహాయమును నిశ్చయముగా మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, వారు మనకు మనం మేలు చేస్తే కీడు చేస్తారని చెప్పేసి మనం కీడు చేయకూడదు. కానీ వారు కీడు చేసినా కూడా నువ్వు వారిని ప్రేమిస్తూ నువ్వు మేలు చేస్తూనే ఉండేవు. నిశ్చయముగా ఒకానొక దినాన దానిని వారు గ్రహిస్తారు. వారు ఒకవేళ గ్రహించకపోయినప్పటికీ కూడా న్యాయాలను చూస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా నీ పక్షంగా న్యాయం చేసి నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో నిశ్చయముగా మేలైన కార్యాలను ఆయన అనేకం చేస్తాడు. నీవు చేసిన మేలుకు ఆ యొక్క ఆశీర్వాదం నీతో నిలిచిపోదు, కానీ నీ తరతరాలకు ఆ యొక్క ఆశీర్వాదం ఉంటుంది. నీ తరతరాలకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా ప్రభువు చేస్తాడు. కాబట్టి మర్చిపోకు, మేలు కీడు చేస్తున్నారని మేలు చేయడం విడిచిపెట్టకు. వారిని కీడే చేసిన నువ్వు మేలే చెయ్యి, అప్పుడు దేవుని నిశ్చయముగా దీవిస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను దీవించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.